హలో. అయిపోలేదా అవునండి, ఎవరు? నేను కేసీఆర్ వీరాభిమాని అండి. మీరు అంటారు కదా వీరాభిమాని మాట్లాడితే ఉం. ఏదో మీరు బాగానే మాట్లాడతారు కదా. ఎవరు ఫోన్ చేసిన అభిమానం ఉంటేనే కదా ఫోన్ చేసేది. ఇప్పుడు విషయం చెప్పండి అన్న, నాతో గొడవ పెట్టుకోవడానికి ఫోన్ చేసినావా? ప్రతి ఫోన్ చేసిన ప్రతి వారికి వీరాభిమానం అంటే అభిమానం ఉంటేనే ఫోన్ చేయాలన్నా? ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయదన్నట్ట. 24 గంటలు అందరి కోసం కష్టపడతా అని చెప్పి తమ్మునే పెట్టుకుంటావు. నీకేం ప్రాబ్లం అవుతుంది? ఇప్పుడు నీ పేరేం పేరు చెప్పండి. నాకు ఇల్లు కాలేదన్నా, మీరు చెప్తారు కదా. మీ పేరేం పేరు ఫస్ట్ అది చెప్పు. ఇగో కొంచెము నా పేరు నీకేదన్నా నా నుంచి సపోర్ట్ కావాలంటే మంచిగా మాట్లాడుతా సపోర్ట్ చెప్పు. అంటే చెప్పేది నా సపోర్ట్ అంటే అందరికి నువ్వు ఒక మంచి వ్యక్తి ఉన్నప్పుడు డాక్టరేట్ తీసుకున్నప్పుడు అందరికి సమానంగా చూడాలి. ఒకటే పార్టీని సైడ్ వేసుకోబోయి మీతో వాళ్ళని తీసేసుకుంటా పోతే ఎట్లా అన్న? ఇప్పుడు కాదన్న, పార్టీల కోసం సంబంధం లేదు కానీ ఇప్పుడు నీ పేరేం పేరు చెప్పు. అది బెటరు అట్లుండు, అది బెటరు. నువ్వు నాకు చెప్పాను కానీ అన్న 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 ఒక్క నిమిషం విను. నీ పేరేం పేరు చెప్పు నాకు. నవీన్. నీ పేరు చెప్పు ఫస్ట్. నవీన్ అన్న. నవీన్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏ జిల్లా? నర్సంపేట. నర్సంపేటనా? వరంగల్ నర్సంపేటనా? ఏం పని చేస్తుంటావు? నేను పని కూడా చెప్పన్నా. మరి నువ్వేం చేస్తావో తెలిస్తేనే కదా నీతో మాట్లాడతారు. నేను ప్రైవేట్ జాబ్ చేస్తా, చిన్నదంటే ఏం జాబ్? జాబ్ ఉంటుంది, చిన్నదా పెద్దదో జాబ్? పౌల్ట్రీ సూపర్వైజర్. పౌల్ట్రీ సూపర్వైజర్ అంటే మరి మంచి జాబే కదా. మంచి జాబ్ అంటే దానికి ఉంటుందన్నా. మంచి జాబా తర్వాత మాకు ఇల్లు లేదన్నప్పుడు మాకు భూమి ఉన్నదే 4 ఎకరాలు, 4 ఎకరాలు కూడా 5 మంది వాళ్ళే అంటే నువ్వు చెప్తావు కదా ఇట్లా వాళ్ళు అడుగుతాం అట్లా. నేను ఇంతవరకు అడిగిన క్వశ్చన్ లేదు, వాళ్ళు చెప్పిన రెస్పాన్స్ లేదు అంటావు కదా. ఇదే కేసీఆర్ ఉండేది ఉంటే నువ్వేం చెప్తావు? రోజులు వేసుకుంటూ రోజులు రాసుకుంటూ ఇట్లా ఇన్ని రోజుల కంటే దగా జరుగుతాను, ఇన్ని రోజులు నెంబర్ వేసుకుంటూ కూర్చుంటూ రోజు. నీకు కేసీఆర్ అంటే ఇష్టమా? ఫస్ట్ చెప్పిన నువ్వు అంటావు కదా, ఫస్ట్ చెప్పి ఎన్నికన్నా ముందే చెప్పిన నేను నీకు. ఎవరు ఫోన్ చేసినా అదే చెప్తావు కదా. నువ్వు ఎవరు ఫోన్ చేసినా నువ్వు వీరాభిమానం అంటావు కదా. వీరాభిమాని నేను ఎందుకంటానా? పెడతావు కదా యూట్యూబ్ లో తమిళ పెడతావు కదా. మరి వాళ్ళు అభిమానం అని చెప్పుకున్నప్పుడు పెట్టకపోతే ఏం చేస్తారు? అంతే, వేరే వాళ్ళు ఎవరి గురించి చెప్పరు కదా. ఇప్పుడు మీరు కూడా కేసీఆర్ వీరాభిమానే కదా. నేనే చెప్పిన కదా. అదే నువ్వే చెప్పినావు, మరి అది నిజమేనా? నిజమే. మరి కేసీఆర్ అందరిని ఒకే లెక్క చూస్తే ఒక లెక్క ఉంటుంది. మరి మీరు కూడా అందరిని ఒక్క లెక్క చూడాలి. కేసీఆర్ ఒక్కరిని అభిమానించడం ఎందుకు? మరి అన్ని పార్టీల నాయకులను సమానంగా అభిమానించాలి కదా. కేసీఆర్ ఒక్కరిని ఎందుకు అభిమానించాలి? నేను అభిమానం చూపించిన వేరే రోజులు మీరు కోపం చూపెట్టలే కదా. వేరే రోజులు మీరు కోపం చూపెట్టాం కదా. ఎందుకు చూపించారు? వేరే పార్టీలో కోపం చూపించాం కదా. అభిమానం చూపెట్టుకుంటాం అంతే. చూపెట్టుకో అన్నా. మరి నువ్వు ప్రతి దానిలో యూట్యూబ్ పెట్టుకుంటా అది ఇదే ఏం నీకు వాళ్ళు ఏమొచ్చింది చెప్పన్నా? నువ్వు చేసేది చేయి, దాంట్లో నువ్వు మంచిదే, నువ్వు చేసే పద్ధతి మంచిదే. కానీ అందరు ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించు. ఇంకో వాదోడు వేరే వాన్ పట్టుకుని ఏమంటావు? మీరు ప్రశ్నించవచ్చు కదా, మీకేమైంది? నీళ్ళకి ఛానల్ పెట్టుకుని ఉంటే నేను కూడా చేర్చుకోవచ్చు. ఛానల్ నాకు పంపు, నేను వీడియోలు పెడతా, మన ఛానల్లో పెడతాను. నువ్వు ఎవరినన్నా ప్రశ్నించు. మన ఛానల్ నీ ఛానలే అనుకో అన్న. నవీన్ అన్న, మీ ఛానలే అనుకో, మీరు ప్రశ్నించండి. ఈ ఛానల్లో పెడదాము, మాట్లాడి వాట్సాప్ లో వీడియో పంపు నాకు. నేను పెడదా, నువ్వు పెట్టాను. నువ్వు ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించు. అదే నవీన్ వాళ్ళ గురించి చూసుకున్నావు అంటే మీరు ప్రశ్నించరా? మనం చేసి మీరు ప్రశ్నించరా? మీకు బాధ్యత లేదా? నేను ప్రశ్నించే అంత నేను ఆ లెవెల్ ఉంటే నీ లెవెల్ లెవెల్ అనేది నవీన్ లెవెల్ అనేది ఒకటేనాడు రాదు. చేసుకుంటూ పోతే లెవెల్ వస్తుంది. అక్కడ స్టార్ట్ అయితే చేయాలి కదా. స్టార్ట్ చేయకుండానే లెవెల్ వస్తుందా? నంబర్ 1. నంబర్ 2, ఇది నీ ఛానల్ అనుకో. నువ్వు వీడియో పంపు, నేను ఛానల్ అప్లోడ్ చేయకపోతే నన్ను అడుగు. నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. ఇప్పటి గవర్నమెంట్ నువ్వు కూడా ఎందుకు ప్రశ్నిస్తలేవు అంటున్నావు. నేను కూడా నిన్ను అడుగుతున్నా. నేను ఛానల్ పెట్టి నేను నేను అనేది నవీన్ భాయ్, నేను అనేది అంటే నువ్వు ఛానల్ పెట్టకు. పిఎంఆర్ టీవీ మన ఛానల్ అనుకో. నువ్వు ఛానల్ కు పంపు. నీ వీడియో నేను వేయకపోతే అన్న, నేను పలానా వీడియో మాట్లాడితే నువ్వు ఎందుకు అప్లోడ్ చేయలేదని నన్ను అప్పుడు అడుగు, గల్లా పట్టి అడుగు.
సరే అన్న అట్లా కరెక్ట్. నేను అనేది ఏంటంటే నేను అనేది నవీన్, ఛానల్ నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు, కంప్యూటర్లు కొనాల్సిన అవసరం లేదు, ఎడిటర్లను నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎస్సీఓలను కూడా నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్ని నేను పెడతా, నాకు పంపు, ఇది నీ ఛానల్ అనుకో. ఇప్పుడు నేను ఒక 5-6 ఏళ్ల కిందట ఒకనాడు మొదలు పెడితేనే మెల్లగా 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 మాట్లాడుకుంటూ పోతే మీరు అనుకుంటున్న నాకు కొంత పబ్లిక్ గుర్తుపడుతున్నారు. ఇప్పుడు మీరు కూడా స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడు స్టార్ట్ అయితే వచ్చేసరికి 5 years 2 years 3 years అయినా పడదు. అవన్నీ ఎందుకు నువ్వు ఉన్నావు. నేను అనేది ఏంటంటే నవీన్ కంటెంట్ ఉందనుకో 5-6 సంవత్సరాలు పట్టాల్సిన అవసరం లేదు. నాకు కూడా ఒక 2-3 వీడియోలు 4-5 వీడియోలు మాట్లాడిన తర్వాత పబ్లిక్ ఇయ్యాల కాదు నాకు అన్ని 5 ఏళ్ళకి ఉన్న ముచ్చట చెప్పనా. నీ ఎవ్వరు తింటారా కేసీఆర్ అయితే హైలైట్ అవుతావు. అది ఒక్కటే కంటెంట్. నాకు ఉన్న ముచ్చట ఎవరికైనా కేసీఆర్ అయితే హైలైట్ అవుతారు. ఉన్న ముచ్చటే కాదు, నువ్వు ఒక్కటి ముందు తీసుకుంది. నేనేమన్నా మీరు రేవంత్ రెడ్డిని గాని ఇంకెవరిని గానైనా ప్రశ్నించండి. నాకు వీడియోలు మీరు మాత్రం ప్రశ్నించారు. మీరు సైలెంట్ గా ఉండాలనా? మీకు లేదా బాధ్యత నవీన్? కాదు ఇది రాష్ట్రంలో మీరు లేరా నవీన్? మీరు ముందు పోతురు కాబట్టి నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? నువ్వు స్టార్ట్ ఎప్పుడు చేస్తావు అంటున్నా. కాదు నువ్వు స్టార్ట్ ఎప్పుడు చేస్తావు? స్టార్ట్ చేయవా? లైఫ్ లో స్టార్ట్ చేయవా అంటున్నా. నువ్వు లైఫ్ లో మాట్లాడడం లోకల్ అయితే లోకల్ చేసుకోగలుగుతాం. అక్కడ పోయి ఏమంటారు? మీకు యూట్యూబ్ ఛానల్ నీకు ఉన్నది. నాకు పంపు నా యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్ పేజీలో, ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా సమానం. ప్రభుత్వం నువ్వు ఏదైనా స్కామ్ చేసిందా, వాళ్ళు ఏం చేసిందా ఒక వీడియో తీసి పెట్టి దాన్ని మొత్తం ఆయన స్కామ్ చేసిన ఆయన మీద మొత్తం రాసుకుని ఈ ప్రభుత్వాన్ని పక్కే పెట్టి ఏం చేసినా ఏం చెప్పిన గురించి ఏమన్నా పథకాల గురించి చెప్పిండా, ఏమన్నా గ్యారెంటీల గురించి చెప్పిండా, ఏమన్నా నీకేమన్నా ఏదన్నా చిన్న మ్యాటర్ చెప్తాడా? ఏం లేదు, వాడు చెప్పిందే అది చెప్పింది, వాడు చేసిండే చేసిండు కదా, నీ కూడా చేసుకుంటావు. చేసింది ఏదో చెప్తే వాడు చేసింది చెప్పు, కరెక్ట్ స్కామ్ చేసిందంటే నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెయ్యి. కాదు నేను దాని గురించి అనలే. ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు కేసీఆర్ నేను ఏమన్నాను? నేను ఇప్పుడు 4-5 రోజులు వీడియోలు కూడా చేయట్లేదు కదా. నీకు ఎందుకు అంత బాధ అవుతుంది? 4-5 రోజులు కానీ ఫోన్ చేయబట్టి 1 month దాటింది. అప్పటి చూసుకుంటూ నేను ఏమన్నా? ఇప్పుడు నేను కేసీఆర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను కేసీఆర్ ని ఏమన్నా నీకు బాధ అవుతుంది? నేను ఏమన్నా ఒక మాట చెప్పొచ్చు కదా. అన్న ప్రతి దాంట్లో వాళ్ళ అభిమాని పట్టుకొని అభిమానం ఉంటేనే అభిమానం అవుతారు అన్న. అభిమానం నేను నీకు ఫోన్ చేయమని చెప్పినా? ఫోన్ చేయాలి నువ్వే. నేను కూడా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు నీకు. కాకపోతే ఏంటంటే నువ్వు ప్రతిసారి ఆయన అందరి పెట్టి ఆయన ఒక్కనే పట్టుకోవడం వల్ల నేను చెప్తాను. ఆయన కేసీఆర్ నేను పట్టుకోవట్లేదు. ఫోన్ చేసిన వాళ్ళే కేసీఆర్ కోసం నాకు అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన టాపిక్ తీసేది. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు, నువ్వే కేసీఆర్ టాపిక్ తీసినావు, నేను తీసినా? అన్నా నువ్వు న్యూస్ లో నువ్వు ఛానల్ పెట్టుకుంటావు కాబట్టి చూస్తావు. మీరే ఫోన్ చేసి కేసీఆర్ గురించి టాపిక్ తీస్తారు. కేసీఆర్ కోసం టాపిక్ తీసినప్పుడు కేసీఆర్ కోసమే మాట్లాడతారు కదా. ఇప్పుడు నువ్వు కేసీఆర్ టాపిక్ తీయకు. నువ్వు కేసీఆర్ వీళ్ళు తీసిన టాపిక్ తప్ప నువ్వు వేరే కేసీఆర్ గురించి ఎప్పుడు మాట్లాడలే. ఏంటి ఎక్కువ ఎప్పుడు మాట్లాడలే కేసీఆర్ గురించి? నేను ఫోన్ చేసిన వాళ్ళ గురించి అంటున్నా నేను అనేది. నువ్వు వేరే చెప్పు. అదే అన్నా ఇప్పుడు చెప్పండి. నేను పలానా వీడియోలో ఇది మాట్లాడింది తప్ప అన్నా అంటే నేను దానికి ఆన్సర్ చెప్తా. కానీ నువ్వు గంప గుత్తగా మాట్లాడితే నేను ఏం చెప్పాలి నీకు? నేను మాట్లాడిన దాంట్లో కాదు ఇది మాట్లాడిన దాంట్లో అన్న ఇది తప్పు మాట్లాడినావు, ఇది కరెక్ట్ చేసుకో. ఇది ఎందుకు ప్రశ్నిస్తాను అందే నేను చేసేది ఇప్పటికి ఎందుకు ప్రశ్నిస్తాను అందే. నువ్వు గవర్నమెంట్ ప్రశ్నించుకుంటూ ఈయన స్కామ్ చేసిన బయట పెట్టినప్పుడు నువ్వు అది చెప్పని చెప్తాను. నువ్వు డైరెక్ట్ మొత్తం ఇది ఒకటే చెప్పుకుంటున్నావు ఎప్పుడు చేసినా. ఏం చెప్పినట్టు చెప్పకుండా నేను అసలు కేసీఆర్ ఏమన్నా నాకు చెప్పు. ఆయన జోలికి నేను ఎందుకు పోయినా? నేను ఏం మాట్లాడినా కరెక్ట్ చెప్పు కదా. నువ్వు ఎప్పుడు ఇదంలే? ఎప్పుడు కాదు, ఎప్పుడో నన్ను కిడ్నాప్ చేసిండు. మరి నేనేం చేయాలి? నన్ను కేసీఆర్ కిడ్నాప్ చేయించిండు, దుండిగల్లో కేసు పెట్టించిండు. ఆయన వల్ల నేను ఒకసారి మహారాష్ట్రకు వారిపోవాల్సి వచ్చింది, ఒకసారి ఢిల్లీకి వారిపోవాల్సి వచ్చింది, ఇంకోసారి ఆంధ్రాకి వారిపోవాల్సి వచ్చింది. ఒక్క దగ్గర ఆఫీస్ కూడా కిరాయి తీసుకుంటే అక్కడికి వెళ్ళిపోయేటట్టు చేసుడు, పోలీసులను పంపించుడు, రాంగ్ కాల్స్ చేయించుడు, అని ట్రాప్ చేయించుడు. నాకు ఇన్ని టార్చర్లు పెట్టిండు కేసీఆర్. నీకు పెట్టిండా? నీకు అట్లా పెట్టిండ పర్సనల్ కాదా లేకపోతే పొలిటికల్ గానా? పొలిటికల్ గా అంటే పొలిటికల్ గా టార్చర్ అంటే నేను మాట్లాడుతున్నందుకు ఇన్ని టార్చర్ పెట్టిన అంటున్నా. నేను మాట్లాడిన ఏమన్నా విను. నేనేమన్నా రైతు బంధు కోటీశ్వర్లకు ఇయ్యకండి సార్,
గ్రూప్ 1 గ్రూప్ 2 ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి ఇవ్వకండి. అమెరికాలో మంచి జాబులు చేసి ఒకవేళ మంచిగా సెటిల్ అయి ఉంటే వాళ్ళకి భూమి జాగు ఉంటే వాళ్ళు కోట్లు లక్షలు సంపాదిస్తుంటే వాళ్ళకి ఇవ్వకండి సార్. ఫిలిం స్టార్లకు ఇవ్వకండి. వాళ్ళకు డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా సరే వాళ్ళు ఏ కులమైనా సరే వినండి నేను చెప్పింది ఇది మాట్లాడదాం నువ్వు చెప్పిందాకి నువ్వు అది మాట్లాడినందుకు కిడ్నాప్ చేపిస్తాడా, కొట్టిస్తాడా, తన్నిపిస్తాడా? నేను ఏం తప్పు మాట్లాడినా దాంట్లో నాకు వచ్చే స్వార్థం ఏముంది? నా ఇంట్లోకి ఇవ్వమని చెప్పి చెప్పు, నేను అడిగిన దానికి చెప్పు ఆన్సర్. అడిగిన దానికి ఆన్సర్ చెప్పి ఇప్పుడు పేపర్ లీక్ అయింది, నేను లీక్ చేసినా, లీక్ వాళ్ళు చేసిరా? ప్రభుత్వం పేపర్ అమ్ముకున్నారు. న్యూజిలాండ్ వాడుకో కెనడా వాడుకో పేపర్లు అమ్ముకోమని నేను చెప్పినా. అమ్ముకుంటే ప్రజలు నిరుద్యోగులు వచ్చి ప్రూఫ్ కాదే నవీన్. ఇప్పుడు అప్పుడు నేను ప్రశ్నిస్తే నన్ను కిడ్నాప్ చేసిండు అంటున్నా, నన్ను తన్నిచ్చిండు, కొట్టించిండు, కేసులు పెట్టించిండు, ఎక్కడ ఒక దగ్గర ఉండకుండా చేసిండు. కేసీఆర్ చేసిండు. ప్రభుత్వం ఎవరిది? ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం లేదు. ఇప్పుడున్న ఏంటి? ఇప్పుడు ఇప్పటి ఇంతవరకు ఏ బెదిరింపు కాదు రాలే. ఇవ్వలే, ఎట్లా ఏమన్నా ఇవ్వడేమనలే. ఇప్పుడు నన్ను ఎవడు బెదిరిస్తున్నా? కేసీఆర్ ఫ్యామిలీ తప్ప. ఇప్పుడు కూడా బెదిరింపు కాల్స్, ఇప్పుడు కూడా కేసీఆర్ అభిమానులే బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. బెదిరింపు అంటే నేను ఏమన్నా కొట్టేదానికి వచ్చిందా, లేకపోతే అడిగేదానికి అడిగితే కూడా బెదిరించినట్టేనా? ఇప్పుడు నువ్వు మాట్లాడినట్టు మాట్లాడితే ఏం కాదు నవీన్. నువ్వు మాట్లాడినట్టు మాట్లాడితే ఏం కాదు, కానీ కొందరు వేరే వేరే రకంగా కూడా ఒకప్పుడు మాట్లాడిన వాయిస్ ఇప్పుడు లేదు కదా. మరి వాయిస్ మరి మీరు మాట్లాడారా? మీకు బాధ్యత లేదా? నన్ను ముందు ఫ్లోర్ ఉన్న వాడిని ముందు ఫ్లోర్ ఎప్పుడు అసలు ఫోన్ చేస్తాడా? ముందు లేకపోతే ఫోన్ చేస్తాడా? మీరు కూడా మాట్లాడమని అడుగుతున్నా తప్ప. మరి నువ్వు ఏం మాట్లాడతావు? నీకు తెలిసి కూడా నువ్వు ముందు లేకుండా ఇప్పుడు ఉదయం ఫ్లోర్ లేకపోతే కూడా ఫోన్ చేస్తావు. ఇంటికి మా లేకుండా ఉంటే ఫోన్ చేస్తావు. ఫోన్ చేయకండి. మీ బీఆర్ఎస్ వాళ్ళు, మీ కేసీఆర్ అభిమానులు నాకు దయచేసి ఫోన్ చేయకండి, సరేనా? అంటే మా కేసీఆర్ గురించి కూడా మీరు పెట్టకండి. మీరు అత కూడా అడుగుతాం మేము. మరి అట్లాంటి కేసీఆర్ కూడా వేరే పార్టీలను విమర్శించొద్దని చెప్పు. మరి ప్రూఫ్ దొరికినప్పుడు పెట్టుకో. కేసీఆర్ కూడా వేరే పార్టీలను విమర్శించొద్దని చెప్పు. నేను కూడా కేసీఆర్ ను విమర్శించాను. నేనేమన్నాను? కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కవితారావు గాని, ఈ 4 రావులు, కైసీరావు, కేటీ రావు, హరీష్ రావు, కవితారావు, ఈ 4 రావులు, సంతోష్ రావు, వీళ్ళు వేరే పార్టీ నాయకులను గాని వేరే పార్టీలను విమర్శించొద్దని చెప్పు. నేను కూడా వాళ్ళని విమర్శించాను. వీళ్ళు ఎడ్యుకేటెడ్ అన్న, వీళ్ళు ఎడ్యుకేటెడ్. వీళ్ళు అంత విమర్శించేంత అవసరం వీళ్ళకి లేదు కూడా. గుర్తుపెట్టుకో. వాళ్ళ లెక్క వినేదే కాదు. ఇప్పుడు కేసీఆర్ ఏ పార్టీని విమర్శిస్తాడా? విమర్శించాడు. ఏది ఏం లేని విమర్శించాడు. గుర్తుపెట్టుకో. మేము కూడా ఏం లేదు ఎందుకు విమర్శిస్తామన్నా? ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ లో తిహార్ జైలుకు పోయిన మాట నిజమా అబద్ధమా? అని చెప్పింది కదా, తీసుకున్నారు కదా. తిహార్ జైలుకు పోయిందా పోలేదా? పోయింది కదా. నేరెళ్ళ దళితులను తాటికిరిచ్చి కొట్టి వాళ్ళని నెట్టు కాకుండా చేసిన మాట వాస్తవమా కాదా? కోల హరీష్ గాని ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు, కావాలంటే రా నేరెళ్ళకి తీసుకెళ్తా, అక్కడ కొట్టించిన మాట వాస్తవమా కాదా తెలుసుకో. అట్లనే ఇప్పుడు సిద్దిపేటలో చక్రధర్ గౌడ్ ఉంటాడు, ఆయన మీద అక్రమంగా అనేక కేసులు పెట్టి హరీష్ రావు టార్చర్ పెట్టలేదా? అన్ని చెప్పచ్చు అన్న, దానికి అన్ని చెప్పచ్చు. టార్చర్ పెట్టించడం చెప్పచ్చు, ఇంకేమని చెప్పచ్చు. చెప్పచ్చు నీకు. అట్లా నేరేళ్లలో థర్డ్ డిగ్రీ చేసిన మాట వాస్తవం కాదంటవా అన్న? ఒకటన్నా అన్ని చెప్పచ్చు. ఆయన వాళ్ళు కాదు, పెద్దోళ్ళు కాదు, నువ్వు కూడా చెప్పచ్చు. నీ చాలా పెట్టుకొని నీ తరఫున నన్ను కొట్టించిండు, నా సాక్షి వీళ్ళు ఉన్నారని చెప్పి నువ్వు కూడా చెప్పిస్తావు. అట్లా కూడా ఉంటది. తెలుసా తెలియదా? ఇప్పుడు తెలియకపోతే తెలియదా? నువ్వు నేరేళ్ళకి వస్తావా? నువ్వు నేరేళ్ళకి రా నవీన్, నేను తీసుకెళ్తా, బాధితులతో మాట్లాడు. అన్న నేరేళ్ళకి వచ్చుడు పెద్ద సమస్య కాదు. నేను కొడితే తెలుస్తుండే కాదు. నేను ఒక్క దెబ్బ కొట్టలేను కాబట్టి నీకేం బాధ లేదు. నిన్ను కొట్టలే, నేను మీద కేసులు పెట్టలే, నిన్ను టార్చర్ పెట్టలే కాబట్టి మంచిగా ఆరాంసే ఉన్నావు కాబట్టి నీకేం బాధ లేదు. మాకు దెబ్బలు పట్టే వాళ్ళకి మాకు బాధ ఉంటుంది. నీకేం తెలుసు నవీన్? అంతే అంటవా?
నీకు దెబ్బ ఒకరోజు తీసుకపోయి మమ్మల్ని కొట్టినట్టు కొడితే నీకు అప్పుడు నీకు బాధ అవుతుంది. నిన్ను ఎవడన్నా కిడ్నాప్ చేసి 10 మంది కొడితే నీపైన కూడా వచ్చిన ఆరోపణ, నీ కూడా ఆరోపణ వచ్చింది నీపైన, నువ్వు కూడా డబ్బులు తీసుకున్నావు అది ఇది అని చెప్పి, అది నిజమే నమ్మంటావు? చెప్పుకో అంటున్నా. ఏంటిది ఇట్లా చెప్పుకోండి అయిపోతే గాలికి, అంతేనా? అంటే ఇప్పుడు నన్ను వాళ్ళు కిడ్నాప్ చేయలే, కేసులు పెట్టలే, వాళ్ళు అరెస్టులు చేయలే, నన్ను ఇబ్బంది పెట్టలే. డబ్బులు తీసుకున్నావు నీకు ఆరోపణ వచ్చింది. అట్లంటే మరి నీ మీద కూడా ఆరోపణ వచ్చింది. నువ్వు సూపర్వైజర్ గుండి అక్కడిక్కడ డబ్బులు తీసుకుంటున్నావా, నీ మీద కూడా ఆరోపణ వచ్చింది. ఏమంటావు? నేను మన ధర్మ సమస్య మరి నీ మీద కూడా ఆరోపణ వచ్చింది. ప్రతిదీ నమ్ముకుంటూ పోతే కాదన్నా, సమాజానికి తెలుసు అంటే ఇప్పుడు కేసులు ఉన్న విషయం సమాజానికి తెలియదు. అది నా అంతటి నేను బుక్ చేసుకోవస్తుందా కేసు? ప్రూఫ్ ఉందా అంటే కేసు నా అంతటి నేను బుక్ చేసుకోవస్తుందా? దుండిగలకు కేసు ఉంటది, ఆ నాగార్జున సాగర్ లకు సిఐని అడుగు ఏం చేసిండు. వాళ్ళే పెట్టిలో ఉంటుందా? వాళ్ళే పెట్టిలో అని చెప్పిరా? మరి నువ్వు పెట్టినావా? మరి నువ్వేమన్నా పెట్టినావా? నేను చెప్పినా కేసీఆర్ నువ్వు ఇంకోటి పెడతాడు. మరి ఇంకోటి అన్నదే కేసీఆర్ కోసం కాకపోతే ఇంకెవరకు ఆడ పెట్టినంటే కేసీఆర్ ను విమర్శించరని ఏం లేదు. అందరూ వాళ్ళు ఒక్కటి నువ్వు ఏందయ్యా, నువ్వు నాతో గొడవ పెట్టుకునేందయ్యా? నువ్వు మాట్లాడు వీడియోలో ఇంసేపు మంచిగా ఉన్నప్పుడు గొడవ నీ సరే, నీ ఇష్టం నా ఇష్టం, కానీ ప్రశ్నించి అని చెప్తాను. నువ్వు ప్రశ్నిస్తే నేను ప్రశ్నిస్తా. నేను ప్రశ్నించలేము, నేను చెప్తాను, నా చెప్తే నేనే ప్రశ్నించకూడదు. వీడియో పంపు, నువ్వు పంపు. నీకు బాధ్యత లేదా? బాధ్యత లేని నేను అడగడానికి ఫోన్ చేసిన. నన్ను అడగడానికి బాధ్యత కాదు, రేవంత్ రెడ్డిని అడుగు. మాట్లాడాను నేను. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించు, రేవంత్ రెడ్డిని ప్రశ్నించు, ప్రభుత్వాన్ని ప్రశ్నించు. సరే, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సంబంధం నాకు ఎవరితో ఉన్నారు సంబంధం? సరే, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుల పైన విమర్శలు చేసి ప్రశ్నించి నాకు వీడియో చెయ్యు, నేను మన ఛానల్లో పెడతా. ఓకేనా? నాకు గొంతేనొస్తుంది.